ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం చెప్పుర్రి అని అంటుర్రు ఒకళ్ళు, మడత పెడతాం ఇస్త్రీ చేస్తాం అని అంటుర్రు ఇంకొకళ్ళు, ఛాలెంజ్ అంటుర్రు, బస్తీ మే సవాల్ అంటుర్రు. అబ్బో, మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్న ఏపీ లీడర్ల ముచ్చట్లు భలే ఉంటున్నాయి. సినిమా డైలాగ్ల లెక్కనే పేలుతున్నాయి లీడర్ల డైలాగులు. చూసుకుందామంటే చూసుకుందాం అని అంటుర్రు, సై అంటే సై అంటుర్రు. అగో పాన్రి ఎవల ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో ఒక్కసారి అరుచుకొని వద్దాం. రాప్తాడు మీటింగుల సీఎం జగనాలు సారు ఈయర మయ్యర సాపించటాలకు సైకిల్ పార్టీ వాళ్ళకు మస్తు రేషం వచ్చినట్టే ఉన్నది చూస్తుంటే. రైతన్నలకి ఏం చేసిర్రు, బడి పొలగాన్లకి ఏం చేసిండ్రు, ఆడోళ్ళకి ఏం చేసిర్రు చూపిర్రి, సవాలు సురుతున్నా అనే కదా జగనాలు సారు. ఆగో అందుకే ఛాలెంజ్ అనుకుంటా బయటకు వస్తారు సైకిల్ పార్టీ లీడర్లు. అందరికంటే ముందుగాల చంద్రాలు సారు ఇంటర్నెట్ గూట్లే జగనాలు సారు ఇచ్చిన పాత హామీలు అన్నిటి మీద ఓ వీడియో పెట్టి పంచాయతీకి పిలిచిండు. డేటు టైము జాగా నువ్వు చెప్తావా నన్ను చెప్పుమంటావా అన్నట్టు రాసుకొచ్చిండు. సినిమాల బామ్మర్ది బాలయ్య చెప్పిన డైలాగును జగనాల్ సార్ మీద వాడిండు చంద్రాల సారు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు శంకారావం ఊదుకుంటా ఊర్ల పోయింటి ముచ్చట్లు చెప్తున్న చిన్నబాబు కూడా చిన్నగా అరుచుకుంటలేడు. రాప్తాడు మీటింగుల జగనాలు సారు చొక్కా మడత పెట్టాలి అని అంటే ఇక చూడరి లోకేశం సార్ ఏమన్నాడో. ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాడు, అందరం షర్ట్లు మడత పెట్టుకోవాలంట. ఇప్పుడే చెప్పారు 2 నెలలు ఓపిక పట్టు. షర్ట్ కాదు కదా నీ కుర్చీ మడత పెట్టే బాధ్యత 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకుంటున్నారు జగన్. సినిమాల పాటనే అనుకున్నాం, లీడర్ల నోటంటే వినిపిస్తున్న ఈ మడత డైలాగులు కూడా మస్తు వేలుతున్నాయి. అటు అనకాపల్లి మీటింగుల కూడా చిన్నబాబు భలే ముచ్చట్లు చెప్పిండు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సార్కు కోడిగుడ్డ అవార్డు ఇచ్చిండు. మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు కోడిగుడ్డు ఇస్తున్నాను. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నాను. కోడిగుడ్డు అమ్మకి పర్ఫెక్ట్ కదా, ఇది అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. ఇంకో దిక్కు చంద్రాలు సారు ఛాలెంజ్ అనటాలకు ప్యాన్ పార్టీ వాళ్ళు లేచి కూకున్నారు. నీళ్ల మంత్రి అంబటి సారు ఇంటర్నెట్ గూట్లే ఓ సినిమా డైలాగు రాసిండు. కోడాట చికెన్ షాపు ముంగట తొడగొట్టినట్టున్నదాట. ఇంత మాట అన్నాక సైకిల్ పార్టీ వాళ్ళు ఊకుంటారా, వాళ్ళు డైలాగు వేల్సిండ్రు. కోతలు కోసే రాంబాబుని ట్విట్టర్లో కాదు నాయన, నీ వెళ్ళి తాడేపల్లిలో నిద్రపోతున్నటువంటి మీ నాయకుడిని నిద్రలేపి ప్రజల ముందుకు తీసుకురా. పెద్ద బహిరంగ సభ పెడతామా, లేదంటే ఒక మీడియా ఛానల్ ప్లాట్ఫామ్ తీసుకొని ఒక సీనియర్ జర్నలిస్ట్ మధ్య చర్చించడానికి ముందుకు వస్తావా? దేనికైనా సరే రెడీగా ఉన్నాం. గిట్ల భలే నడుస్తున్నది ఏపీల రాజకీయం. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎగబడుతున్నారు, సినిమా డైలాగులు వేలుస్తున్నారు, తాపకోసారి మడత పెడతామా అంటున్నారు. మరిగా ఎలక్షన్లల్లో అసలైన రాజులైన పబ్లిక్ కు ఎవళ్ళను మడత పెడతారో ఎవళ్ళను మచ్చిక చేసుకుంటారో చూసుకుంటా పోవాలి. ఎక్కడ ఎవళ్ళున్నా పెద్ద ఫరకేం లేదు గాని ఢిల్లీలో మాత్రం మేమే ఉండాలి అన్నట్టే తిప్పల పడుతుర్రు పువ్వు పార్టీ వాళ్ళు. మోడీ సర్కార్ నుంచి షురూ చేస్తే పువ్వు పార్టీ లీడర్లంతా పొట్టు ప్రచారం చేస్తుర్రు. ఎట్లనన్నా చేసి ఎంపీ ఎలక్షన్లలో గెలిచి మళ్ళోసారి గద్దె మీద కూసోవాలి అన్నట్టే గట్టిగా ప్లానింగ్ లేస్తుర్రు. అన్నట్టు మన దిక్కు కూడా పువ్వు పార్టీ లీడర్లు ఊర్ల పొంటి తిరిగే కార్యం ముంగటేసుకుర్రట. అగో చూడుర్రి, ప్రచార రథాలకు పూజలు గిట గట్టిగానే చేసిర్రు. అగా చూసిర్రా, ఊపిరి బుగ్గలు కట్టిర్రు, అటు పెద్ద సార్ బ్యానర్లు కట్టిర్రు. ఇక చెల్ నడువర్రి అన్నట్టే బందోబస్తుగా బండ్లు కట్టిర్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఎంపీ ఎలక్షన్ల ప్రచారానికి తెలంగాణ పువ్వు పార్టీ వాళ్ళు తెచ్చుకున్న ప్రచారం బండ్లు ఇవి. పెద్ద పెద్ద డీసీఎంలను గిట్ల ప్రచార రథాల లెక్క మార్చేసిండ్రు. బయటికి చూడనికేనేమో డీసీఎంలు గాని ఇగో లోపల చూడర్రే మంచిగా మెత్తని సోఫాలు, కుర్చీలు, ఏసీలు. అబ్బో ఏం తక్కువ హోటల్ రూమ్ లెక్కనే ఉన్నాయి ప్రచారం బండ్లు. మరిగా వచ్చేది అసలే ఎండాకాలం. లీడర్ సాబులు ఊరు తిరిగి ఏడబడితే ఆడ మకాం పెట్టే పని ఉంటది. అందుకే గిట్ల మంచాలు, ఏసీలు, సోఫాలు అన్ని ప్రచారం బండ్లనే ఉండేటట్టు ఏర్పాటు చేసిర్రు. ఇంకో ముచ్చటేంటిదంటే బండి నెంబర్లు చూస్తుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళి వచ్చినట్టున్నాయి. మరి ఇక యూపీ సీఎం యోగి బాబా గిట పంపించిండో ఎట్టనో అనుకుంటారట చాలా మంది. అది అట్లుండని గాని మంగళవారం సంధి శురువైతదట పువ్వు పార్టీ వాళ్ళ విజయ సంకల్ప యాత్ర. అందుకే చార్మినార్ కాడ వెలిసిన భాగ్యలక్ష్మమ్మ గుడి కాడ బండ్లన్నీ నిలబెట్టి పూజలు చేసిర్రు. తెలంగాణలో 10
సీట్లకు తాగకుండా గెలుస్తామంటున్నారు పువ్వు పార్టీ లీడర్లు. అంతేకాదు నిన్న మొన్న పువ్వు పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు సోపతి కూడతారని ముచ్చట్లు వినిపిస్తున్నాయి కదా. గా ముచ్చట్ల మీద పువ్వు పార్టీ లీడర్లు ఏమంటారో చూడుర్రే. బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో దాదాపు 2000 ఏ ఒక్క ఎన్నికలైనా బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి పొజిషన్ దాఖలాలు ఉన్నాయా? మొన్న ఎన్నికల్లో కూడా ఒక తప్పుడు ఒక నేరేటివ్ క్రియేట్ చేసి ఆ రకంగా కాంగ్రెస్ లబ్ధి పొందింది. కాబట్టి ఇప్పుడు ఆ గ్యారెంటీల సంగతి తేలిపోతున్నది. బీఆర్ఎస్ అన్ని అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మంది 190 పక్క చూపులు చూస్తున్నారు. ఒక్క సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్ మీద పోటీ చేయడానికి మానసికంగా సిద్ధంగా లేరు. ఆ విషయాలు మీకు తెలుసు. మాతో అందరూ కూడా టచ్ లో ఉన్నారు. నేను పార్లమెంట్ బోర్డు మెంబరు, నేను చెప్తున్నా 17 సీట్లు మేము పోటీ చేస్తున్నాం. వాళ్ళు ఎన్ని రకాల కాళ్ళ బేరానికి వచ్చినా పొత్తు ప్రసక్తే లేదు తెలంగాణలో. కాదన్నట్టు ఒంటరి పోరాటమే చేస్తామంటున్నారు. ఆ బండ్లు, ఆ పూజలు, ఆ ఏర్పాట్లు చూస్తుంటే పువ్వు పార్టీ వాళ్ళు ఎంపీ ఎలక్షన్లకు గట్టిగానే తయారైనరు అనిపిస్తాంది. అటు రాష్ట్రాల పొంచి తిరుగుతున్న మోదీ సారు, అమిత్ షా సారు కూడా ఎగస్ పార్టీ వాళ్ళ మీద గట్టిగానే ఆడిపోసుకుంటారు. మరి ఇక చూడాలి ఎన్ని సీట్లు గెలుస్తారో. తెలంగాణలో కాషాయ పార్టీ వాళ్ళ యాత్ర ఎట్లా నడుస్తుందో. అలిగిన లీడర్లకు పగ్గాలేసుడు పార్టీల తరం అయితే లేదు. టికెట్ ఇయ్యలేదని ముఖం మార్చుకుంటున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి మెల్లగా జంపింగ్లు చేయనికే చూస్తుర్రు. ఒక పార్టీల టికెట్ రాకపోతే ఎమ్మటే ఇంకో పార్టీల ఖర్చు వేస్తుర్రు. ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు ఒకటేసారి వచ్చుడుతోని మస్తు రంజుగా నడుస్తున్నది ఏపీల రాజకీయం. పార్టీలలో టికెట్ల పంచాదులు గట్టిగా నడుస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ వాళ్ళు వద్దంటే సైకిల్ పార్టీలకు లైన్లు కడుతుర్రు లీడర్లంతా. తాడేపల్లికి పోయి కలుద్దామంటేనేమో వద్దనే, ఢిల్లీలో దొరకబట్టి అడుగుదామని చూసి కూడా దూరం పాయే. పిలిచి మాట్లాడతాడేమోనని ఆశపడితే సీఎం సారు నలుగుట్లే నాదాన్ని చేసిండు అనుకున్నాడో ఎట్టనో గాని ఇక మనసు గట్టిగా చేసుకొని ఫ్యాన్ బంద్ పెట్టి సైకిల్ దొక్కాలి అన్నట్టు చూస్తున్నాడట ఒంగోలు ఎంపీ మాగుంట సారు. మాగుంటకే సీటీ ఇర్రి అని బాలినేని సారు బండ్లు కట్టుకొని పోయి తాడేపల్లిలో తలుపులు మూసుకొని మాట ముచ్చట చేసిన సీఎం సారు చెవిరెడ్డికే సీట్ ఇచ్చిండు. అందుకే ఇక సైకిల్ పార్టీలో షరీకై ఫ్యాన్ పార్టీ మీద మరలబడాలి అన్నట్టు చూస్తున్నాడట మాగుంట. అయ్యగారులను పిలిపించుకొని సైకిల్ ఎక్కనికే ఎసోంటి యాళ్ళు అయితే మంచిగా ఉంటది, ముహూర్తం పెట్టుర్రి అని అడిగిండట. వచ్చే నెల తొలత వారంలో మాగుంట సైకిల్ ఎక్కుతాడా అంటున్నారు. ఇక సైకిల్ పార్టీ వాళ్ళు కూడా మాగుంటను దా అని పిలుస్తున్నారట. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంట కొడుకు రాఘవరెడ్డికి ఇస్తామంటున్నారట. అందుకే ఇక వెనక ముంగట చూసుడేం లేదు, సైకిల్ ఎక్కి రూబడిగా దొక్కాల్సిందే అనుకుంటాడట ఎంపీ సారు. ఇంకో దిక్కు ఇన్నొద్దులు గుడివాడల ఫ్యాన్ పార్టీ తరపుకి వెళ్లి కొడాలి నాయన నిలబడతాడు అనుకున్నారు. అంతా గాని సెంటర్ లో కొత్త ముఖంగా అనిపించింది. గుడివాడ ఫ్యాన్ పార్టీ అభ్యర్థి అని జిల్లా ఉపాధ్యక్షుని ఫ్లెక్సీ కట్టిర్రు. ఇదెక్కడి కథరో అనుకుంటారట గుడివాడ పబ్లిక్. దొరికిందే సాందని సైకిల్ పార్టీ వాళ్ళు కూడా నిప్పులయ్యి ఉప్పు రాళ్ళేస్తున్నారు. నాని అనేవాడు ఒక పనికి మాలోడని మంత్రి పదవి తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు పనికి మాలోడని మంత్రి పదవి తీసేశాడు. ఇవాళ ఎమ్మెల్యే టికెట్ తీసేయటం పెద్దదా, ట్రాన్స్ఫర్ చేయటం పెద్దదా? అదే పెద్ద అంశం. అది ఉన్న ఒకే ఒక కమ్మ సామాజిక వర్గం మంత్రి కొడాలి నాని అనేవాడు, ఒకే ఒక కమ్మ సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి 0 చేశాడు. ఇంకేం చెప్తారు ఇంకా? కాబట్టి ఎమ్మెల్యే సీట్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. కొడాలి నాని అయినా ఒకటే, బాబాయిని లేపేసినట్టు చెల్లిని లేపేయడానికో తల్లిని లేపేయడానికి కూడా మనోడికి ఏమీ ఇబ్బంది లేదు కదా అన్నట్టు. ఇటు చూస్తేనేమో అంత అవుతుందే, ఫ్లెక్సీ కట్టుకుంటే టికెట్ ఇస్తారా, గుడివాడ సీటు తనదే అన్నట్టు మాట్లాడిండు కొడాలి నాని. మరి ఇక ఏమైతుందో ఎట్లయితుందో గాని ఇటు ఫ్యాన్ పార్టీలా అటు సైకిల్ పార్టీలా టికెట్ల పంచాయతీ అయితే గట్టిగానే నడుస్తున్నది. అందులోకెళ్ళి ఇందులోకెళ్ళి అందులకు లీడర్లు జంపింగ్లకు గట్టిగానే తయారైతున్నారు. మా ఊర్లో అప్పుడే శురువైందట జాతర సంబురము. ముందుకు ముందే అందరు బండ్లు కడుతుర్రట. చుట్టాలు పక్కాలు అందరు ఇల్లు చేరుతున్నారట. అంత చూస్తుంటే మేడారం జాతర ఎప్పటికంటే ఈసారి ఇంత ఘనంగానే సాగేటట్టున్నది. ఎట్లాగో ఫ్రీ బస్సులేనాయే. అందుకే మా అక్క చెల్లెళ్ళు ఆ తల్లుల దర్శనానికి పోటెత్తేటట్టే ఉన్నారు. పాండ్రి మేడారం జాతర ఎట్లెట్లా సాగుతుందో చూద్దాం. ఎక్కడ చూసినా ఇప్పుడు మేడారం జాతర ముచ్చట్లే వినిపిస్తున్నాయి. మహా జాతరకు లక్షల మంది పబ్లిక్ కిక్కిర్చినట్టే వస్తారు కాబట్టి చాలా మంది ముందే పోయి మొక్కులు చెల్లించుకున్నారు. అట్లనే ఇక మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క కూడా ముందుగానే పోయి బంగారం సమర్పించారు. పొంగులేటి సారు తక్కెట్ల కూకొని తల్లులకు తనెత్తు బంగారం సమర్పించిండు. బుధారం సంధి జాతర సురువైతున్నది. అందుకే మంత్రి సీతక్క మేడారంలో దినం మీటింగులు పెడుతున్నది. ఆఫీసర్లందరినీ ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నది మేడం. ఏం తక్కువ 2 కోట్ల మంది దాకా వస్తారని అంచనా వేసిర్రట. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు ఆఫీసర్లు. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా
పక్క పొంటే ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా పొట్టు వస్తారట పబ్లిక్. ఇంకా జాతరనే సురువు కాలేదు, ఇప్పటికే లక్షల మంది దర్శనానికి వచ్చింటారని అంటున్నారు. బందోబస్తు చేయాల్సిన పోలీసోళ్ళు కూడా ఇప్పటికే మేడారం చేరుకున్నారట. అటు జంపన్న వాగులు అప్పుడే పుణ్యతానాలు మొదలైనయి, భక్తుల రూబడి పెరిగింది. ఇంకో దిక్కు ఆర్టీసోళ్ళు 6,000 ప్రత్యేక బస్సులు నడుపుతారు. రైల్వే ఆఫీసర్లు 30 ప్రత్యేక రైళ్లు నడుపుతారు. హన్మకొండకెళ్లి హెలికాప్టర్ సర్వీసులు కూడా నడిపిస్తారట. అంత మంచిగానే ఉన్నది గాని జంపన్న వాగుల్నే జర సాఫ్ సఫాయి చేయాలి అని కోరుకుంటారు భక్తులు. మరిగా టైం సరిపోలేదో లేకపోతే పెద్ద ఆఫీసర్లకు కనిపించలేదో గాని ఇప్పటికన్నా జర పట్టించుకుంటే మంచిగుంటది అంటారు భక్తులు. చలికాలంలో మస్తు మంచిగా ఉంటదనంటే మొన్ననే మా దోస్తులం అంతా కలిసి విశాఖపట్నం పోయి వచ్చినాం. సముద్రం ఒడ్డుకు ఆటలాడి, సబ్మెరైన్ కాడ ఫోటోలు దిగి, కైలాసగిరిలో శివయ్యకు దండం పెట్టుకొని, రోప్వే డబ్బాల కూర్చొని అటు ఇటు తిరిగి అబ్బో మస్తు సంబరపడ్డాం. గవన్నీ చూసినాక వైజాగ్ పట్టణానికి మళ్ళా పోవాలనిపిస్తున్నది అన్నట్టు సముద్రం ఒడ్డుకు ఇప్పుడు ఇంకో కొత్త కమాలు చేసిర్రట. పాండ్రి చూసొద్దాం. వారేవా చూసిర్రు కదా, అలలు అంత ఊటగా నూక్కొస్తున్నా గింత కూడా జంకకుండా లేచి మళ్ళా ఆడనే గట్టిగా కూలబడుతుంది బ్రిడ్జి. దీన్ని నీళ్ల మీద తేలాడే బ్రిడ్జి అంటారట. ఇక మనుషులు దీని మీదకి ఎక్కి నడుచుకుంటా సముద్రం లోపల దాకా పోయి చూడొచ్చు అన్నట్లు. వైజాగ్ పట్నంలో ఉన్న కుర్సురా సబ్మెరైన్ కాడ సముద్రంలో కట్టిర్రు. అయితే ఇంకా జర్ర మీది పని బాకీ ఉన్నదట. అందుకే పబ్లిక్ ఎక్కి తిరగాలంటే ఈగిన్నొద్దులు ఆగాలి అని అంటుర్రు ఆఫీసర్లు. మంచి ముహూర్తం పెట్టుకుని లీడర్లు వచ్చి చాలు చేస్తారట. అందుకే ముందుగానే కలెక్టర్ సాబు ఇంతమంది ఆఫీసర్లు పోయి పనులు ఎట్లా నడుస్తున్నాయో చూసొచ్చిర్రు. ఆడికిడికి నడిచి బ్రిడ్జి గట్టిగా ఉన్నదా లేదా అని చెక్కింగ్లు చేసిర్రు. ఇప్పటికే ఈసొంటి నీళ్ల మీద తేలే బ్రిడ్జీలు కేరళ అసొంటి రాష్ట్రాల్లో ఉన్నాయట. మనోళ్ళు అటు దిక్కు పోయి అత్త పత్త అంత ఈసారిచ్చి మన దిక్కు గట్టే ఈగ్రం చేసిర్రట. 15 మీటర్లు ఉష్కలుంటే 85 మీటర్లు సముద్రం నీళ్ల మీద తేలుతుందట బ్రిడ్జి. ఇక దాని మీద ఎక్కి నడుచుకుంటూ లోపలికి పోతుంటే అచ్చం నీళ్ల మీద నడుచుకుంటూ పోతున్నట్లే ఉంటదట. అవుగాని అసలే సముద్రము ఆటుపోట్లు ఎక్కువ ఆయనత ఎవళ్ళన్నా నీళ్ళల్లో పడి అటే పోతే ఎట్లా అని అనుకునేరు. బ్రిడ్జి మీద ప్రతి 25 మీటర్లకు ఓ గజ ఈతగాడు ఉంటాడట. ఎక్కి తిరిగేటోళ్ళ ఎంబటి 3 గజ ఈతగాళ్లు ఉంటారట. అంతేకాదు ఎవళ్ళన్నా నీళ్ళల్లో పడితే లటుక్కున అందుకొని ఒడ్డుకు చేర్చేటందుకు 2 పాడవలు కూడా ఉంటాయట. ఇక మరి మొత్తం ₹1,00,00,000 ఖర్చుతోని కడుతున్న ఈ బ్రిడ్జిని ఎంత దబ్బునైతే అంత దబ్బున చాలు చేస్తారట. టికెట్ రేట్లు పొల్లగాళ్లకైతే 100, పెద్దోళ్ళకైతే 150 దాకా ఉండొచ్చు అంటుర్రు. చూడాలి మరి ఎప్పుడు షురువయ్యి అలల రువ్వడికి నడుములుపుతుందో. తాళ్లు పట్టుకొని గాళ్ళ గిరికెలు కొడుతుంటారు. రంగురంగుల బట్టలు వేసుకొని ముక్కుకు ఎర్రటి షెండు పెట్టుకొని జోకర్లు నవ్విస్తుంటారు. ఆర్రేవా అని అనిపించేటట్టే ఎగిరి దునుకుతుంటారు. చిన్నప్పుడు ఊర్లో సర్కస్ పడ్డదంటే చాలు సంబరంగా ఊరికేది. మక్కపేలాలు తినుకుంటా సర్కస్ ఫీట్లు చూసుకుంటా మస్తు మురిచిపోయేది అన్నట్టు పట్నంలో బొంబాయి సర్కస్ నడుస్తున్నదట. పాండ్రిపోయొద్దాం. రెండు సంకలకు 2 రింగులు తగిలించుకుని ఎట్లా తిప్పుతుందో చూడుర్రి. 2 పోయి 4 అయినాయి. ఓరక్కో 4 పోయి 10, 15 ఒకటేసారి పెయ్యికేసుకొని గింత కూడా పెయ్యలేకుండా తిప్పుతుంది. ఇక ఇటు చూడుర్రి, బాహుబలి సినిమాలో హీరో హీరోయిన్ లెక్కనే సూరుకు తాళ్ళు ఏలాడదీసి నడుములకేసుకొని ఎట్లు ఊగుతుర్రో ఇక గీ తమ్ముని చూడుర్రి. కొచ్చటి బాడీషలెక్కి పెయ్యి మీద బనీన్ కూడా లేకుండా ఎట్లా బండుకుంటుండో. పాయలం తమ్మి ఈపులో గుచ్చుకోగల అగ్గ కత్లం సాప్ చేస్తుండు. ఏమిటికి కావచ్చు ఓ లబలబా కీల పండు తిన్నంత హల్కగా నోట్ల కత్తులు పెట్టిండు. నాలుకగిన తెగిందా అయ్యింది. అగ్గ మంచిగానే నవ్వుతున్నాడు. ఇంకా గిసొంటి శీతం ఉన్నాయి. మరి సర్కస్ లోనే 100 ఏళ్ల చరిత్ర కలిగిన గా బాంబే సర్కస్ ఓళ్ళు మళ్ళా గీ తేప మన హైదరాబాద్ పట్టణంలో ఉన్న కుబ్దుల్లాపూర్ ఇంకా నాచారం హెచ్ఎంటి దిక్కు పెడుతుర్రట. ఇక మన దేశమే కాకుండా బయటి దేశాల నుంచి కూడా సర్కస్ ఓళ్ళను పిలిపించి మధ్యాహ్నం పొద్దుమికి సర్కస్ చేస్తారట. ప్రతి ఒళ్ళు పొరగాలను వేసుకుని అట్లా పోయిరా దొర్రి. టికెట్ అయితే అందాజా ఓ 100 నుంచి 400 ఉండొచ్చు అని అంటుర్రు గీ సర్కస్ పెట్టేటోళ్ళు.
సర్కార్ బళ్ళ పొల్లగాళ్ళు ఎక్కువేర్రు, పాఠాలు చెప్పే టీచర్లు తక్కువేర్రు అని మొన్న గదేదో ఊర్లో లొల్లయిందని చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు దానికి ఉల్టా అవుతున్నది. ఒక ఆడ చెప్పేటోళ్ళు ఎక్కువేర్రు, ఈనేటోళ్ళు తక్కువేర్రు. గమ్మత్తే ఉన్నది చూడుర్గి ముచ్చట. అగో బడిని చూస్తేనేమో 1 నుంచి 10 దాకా 16 అనిపిస్తున్నాయి. పొల్లగాన్లు చూస్తేనేమో 3 కానొస్తున్నారు. మొద్దు పోరలకు టీచర్లు స్పెషల్ పాఠాలు గిట చెప్తారా ఎట్లా అనుకున్నారు. అదేం కాదు, చూడనికే బడి లంకంతున్నది గాని ఇక్కడ చదువుకుంటున్నది 5 మంది పొల్లగాన్లే. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బీజ్గిరి చెరీప్ అనే ఊళ్ళో ఉన్నది ఈ బడి. మొత్తం 5 పాండవుల లెక్క 5 మంది పోరలుంటే వాళ్ళకు చదువు చెప్పనికే సప్త ఋషుల లెక్క 7 మంది సార్లు ఉన్నారు. క్లాస్ రూమ్ కంటే ఆఫీస్ రూమే కలకలలాడుతున్నది. ఇక పాడై ఉన్నదే 5 మందిరా అయ్యా అంటే అందులో 2 డుమ్మా కొడితే ఇక బడికి వచ్చింది ముచ్చటకి ఈ 3. చారాన కోడికి బారాన మసాలా లెక్కనే ఉన్నది కదా ముచ్చట. చూడరి ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఉన్నదో బడి. ఎప్పుడో ఏండ్ల కింద కట్టిన బడాట. వెనకట 600 మందితోని కిక్కిర్సి కూసునేదాట. ఇక్కడ చదువుకున్నోళ్ళు ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యిరాట. పెద్ద పెద్ద కొలువులు కొట్టిరాట. గాంత పేరు మోసిన బడి ఇప్పుడు గిట్లా 5 మంది పొలగాండ్లతో నడుస్తున్నది. ప్రైవేటు బడుల మీద మోజుతోని అయ్యవ్వలు పొలగాండ్లందరిని అటే తోలిస్తున్నారట. ఇంగింత మంది నవోదయ గురుకులాలు అనుకుంటా పోతున్నారట. అట్లనికి ఈ సర్కారు బల్లె ఏమన్నా సవలతులు తక్కువ ఉన్నాయా అంటే అట్లా కూడా లేదు. ఇక చూడరి టీవీలో చూపెట్టుకుంటా పాఠాలు చెప్తున్నారు. పెద్ద పెద్ద క్లాస్ రూములు అన్ని తీర్ల మంచిగున్నది. మరి ఇక అన్ని ఉంటే పొలగాండ్లు ఎందుకు 5 మందే ఉన్నారు అనుకుంటారా? ఇక చూడర్రే, హై స్కూల్లో 7 టీచర్లు 5 పిల్లలు చూస్తే బాధాకరమైన విషయం ఇది. కనీసం 5 పిల్లలను కూడా చదువు చెప్పే పరిస్థితి ఉందో లేదో కూడా మాకు అర్థమైతే లేదు. కనీసం వాళ్ళు తీసుకున్న జీతానికి తగు న్యాయం చేస్తూ వాళ్ళు కనీసం ఆ 7 టీచర్లు ఇంటింటికి తిరిగి వాళ్ళ పిల్లలను మళ్ళా యథావిధిగా ఈ స్కూల్కి రప్పించే విధంగా కృషి చేస్తారనుకుంటే అది కూడా టీచర్లు చేయడం లేదు. వస్తున్నారు పోతున్నారు అనే విధంగానే ఉంది వాళ్ళ ప్రవర్తన. కాదా అన్నట్టు ఎడ్లు ఏట్లో పోతే మాకెందుకు, వడ్లు గంగల కలిస్తే మాకెందుకు అన్నట్టే చేస్తారట టీచర్లు. 7 మంది ఉన్నారట గాని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పొలగాన్లు బడికి ఎందుకు వస్తలేరని పోయి అడుగుతలేరట. పాఠాలు చెప్పేటందుకు టీచర్లం ఉన్నాం, బడిలో అన్ని సవలతులు ఉన్నాయి అని అయ్యవ్వలకు సంజాయిస్తలేరట. నెలగాగానే జీతాలు తీసుకుంటున్నారట గాని పోరలు బడికి రాకపోయినా పట్టించుకుంటలేరట. గుడి చూసి కాదు, గుళ్ళే దేవుణ్ణి చూసి పోతారు భక్తులు. అట్లనే బడి చూసి కాదు, బడిలో పాఠాలు చెప్పే టీచర్లను చూసి వస్తారు పొలగాన్లు. మరి ఇక గీ ముచ్చట ఎప్పుడు సమాజవుతుందో వీళ్ళకి అనుకుంటారట ఊరి జనం. ఇప్పటికన్నా కండ్లు తెరిచి పొలగాన్లతోని బడిని నింపే ఇగురం చేయాలి అని కోరుకుంటారు. ఈ దునియాల మనుషులు ఎవ్వళ్లకు నచ్చినట్టు వాళ్ళు రంగురంగుల బట్టలు వేసుకుంటారు. పండుగనో పబ్బమో ఉండి ఎప్పుడన్నా ఓసారి 10 మంది ఒకటే తీరు బట్టలు దొడుక్కుంటే ఏ గదేంటిది బ్యాండ్ మేళమా ఎట్లా అని కారెడ్డం ఆడుతుంటారు చాలా మంది. కానీ ఇక్కడ ఒక ఊర్లే వెనకటి సంది ఊర్లున్న పబ్లిక్ అంతా ఒకటే రంగు బట్టలు దొడుక్కుంటుర్రట. మరి ఇక ముచ్చటేందో అరుసుకొని వద్దాం పారి. అగ చూసిర్రా, గీ పెద్దయిన నెత్తికి తెల్లటి రుమాలు, తెల్లటి జబ్బల బనీను, తెల్లటి దోతి గట్టి అదే తెల్ల తాళ్లతోని గట్టిన కావడి మీద నీళ్లు కొంచెం పోతుండు. తెల్లటి చీర గట్టిన గీ పెద్దమ్మ ఎండల ఏడుకోపోయి ఊరి మొఖాన వస్త గురిగిల ఏమో తెస్తున్నది. ఓరక్కో, ఈడ పెద్ద మనుషులు కూడా తెల్లటి బట్టలు వేసుకొని షిమిటి దిమ్మెల మీద కూసుర్రు. సరే అంత బానే ఉన్నది గాని ఇంతకి తెల్ల బట్టల ముచ్చట ఎక్కడనో చెప్పనే లేదు కదా. మధ్యప్రదేశ్ రాష్ట్రం మండ్లా జిల్లాలున్న చోఘాన్ అనే ఊరోళ్ళ ముచ్చట గీది. ఊరంతా తెల్ల బట్ట తప్ప ఇంకో బట్ట తొడగరాట. ఎందుకని అనుకుంటుర్రు? తెల్ల బట్టలు కాకుండా తతిమ రంగురంగుల బట్టలు తొడిగితే ఏమన్నా మరకలు అంటినప్పుడు కంటికి కానొస్తలేవట. ఇక అది తెలవక మళ్ళా గవ్వే తొడుగుతున్నాము. అదే తెల్ల బట్టలైతే గింతంత మరక అంటితే ఎమ్మటే ఏర్పడుతుంది, వేరే బట్టలు మార్చుకుంటాం అని అంటుర్రట. అంతేకాదు, తెల్ల బట్టలు వేసుకుంటే చుట్టుపట్టు ఉన్నోళ్ళకు కూడా శుభ్రంగా ఉన్నట్లు కనిపిస్తది, మనసంతా నిమ్మలంగా ఉంటది అని అంటుర్రు. ఇక పేయి మీద తెల్ల బట్టలోలే వీళ్ళ మనసు కూడా మస్తు తెల్లగుంటదట. ఎవ్వరు కూడా అబద్ధాలు చెప్పరాట. ఇది నిన్నయాల పాటిస్తున్న ఆచారం కాదు, వెనకటి సంధి వస్తున్నది అంటుర్రు. ఏమైతే గాని ఊరంతా ఏళ్ల సంధి తెల్ల బట్టలే తొడుక్కుంటున్నారంటే గమ్మత్ ముచ్చటనే కదా.